ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒకప్పుడు క్రమశిక్షణకు కేరాఫ్. అప్పట్లో సర్ వీసీల కట్టమంచి లాంటి స్ట్రిక్ట్ వీసీల పుణ్యాన అక్కడ వ్యవస్థ మొత్తం సెటరేట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఉపకులపతులు పద్ధతిగా నడిపించారు. ఇప్పుడు ఏయూ దారి తప్పింది, ప్రమాణాలు పడిపోయాయి, నిర్వహణ గాడి తప్పింది, అవినీతి రాజ్యమెలింది, రాజకీయం అప్పర్ హ్యాండ్ అయింది. గత 5 ఏళ్లలో ఏయూ పొలిటికల్ హబ్గా మారిపోయింది. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ దేశంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన అతి కొద్ది యూనివర్సిటీలో ఒకటి. 425 ఎకరాలలో విస్తరించిన ఈ క్యాంపస్ లో 200కు పైగా భవనాలున్నాయి. 58 భాగాలు, 16 పరిశోధనా కేంద్రాలు, వేలాది మంది విద్యార్థులున్న ఏయూకు 305 అనుబంధ కళాశాలలున్నాయి. వేలాది మంది పేద మధ్యతరగతి విద్యార్థులు ఇందులో చదువుకొని ప్రయోజకులయ్యారు. ప్రఖ్యాత యూనివర్సిటీగా ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంది. ప్రెజెంట్ ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటోంది. ఒకప్పుడు సంస్కరణలు, నిబద్ధత, నిజాయితీకి మారుపేరుగా ఒక వెలుగు వెలిగిన క్యాంపస్ ఇప్పుడు అవినీతితో మసకబారిపోయింది. రాజకీయ చదరంగంలో పావులా మారింది. ఐఐటి స్థాయికి ఎదిగిన యూనివర్సిటీ ర్యాంకింగ్ పతనమైపోవడానికి గత 5 ఏళ్ల కాలంలో పాలకవర్గం అనుసరించిన ఏకపక్ష విధానాలు, నియంతృత్వ పోకడలే కారణం. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీని పొలిటికల్ హబ్గా మార్చేశారు. చదువు అటకెక్కింది. రాజకీయ కార్యకలాపాలకే టైం కేటాయించారు. గత 5 ఏళ్లలో వీసీ చర్యల మూలంగా వేల మంది విద్యార్థులు నష్టపోయారు, అకాడమిక్ కి దూరమయ్యారు. మరి వీసీ ప్రసాద్ రెడ్డి గారు గతంలో ఆయన ఈ యొక్క ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా పొలిటికల్ హబ్గా మార్చేసి వైసీపీ కేంద్ర కార్యాలయంతో సమానంగా ఇక్కడ అన్ని రకాలైనటువంటి రాజకీయ అంశాలపైన మాత్రమే కార్యకలాపాలు నడిపినటువంటి పరిస్థితి వల్ల విద్యార్థులు కొంతవరకు విద్యకి దూరం అయిపోయినటువంటి పరిస్థితి. 2024లో ఎన్ఐఆర్ఎఫ్ విడుదల చేసిన ఓవరాల్ ర్యాంకింగ్ జాబితాలో ఆంధ్ర యూనివర్సిటీది 41వ స్థానం. 100 ఏళ్ల ఘనమైన ప్రయాణం తర్వాత కూడా ఈ స్థాయిలో గ్రేడింగ్ నమోదు కావడమంటే ఇక్కడ విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, పరిశోధనలు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. గత 5 ఏళ్ల కాలంలో క్యాంపస్ ని సొంత జాగీర్గా మార్చేసింది పాలకవర్గం. మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి నిర్ణయాలపై వందల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లాయి. వీసీ తనకి ఇష్టం వచ్చిన వారిని రిక్రూట్ చేసుకున్నారు. కొత్త పోస్టులు క్రియేట్ చేసి మరీ తన వాళ్లకు ప్లేస్మెంట్ ఇచ్చారు. నెలకు లక్షల జీతం. ప్రాధాన్యత కలిగినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని విద్యాపరంగా సర్వనాశనం చేయడం జరిగింది. ఆయన ఇష్టం వచ్చే వాళ్ళందరినీ కూడా తెచ్చి ఇక్కడ అపాయింట్మెంట్ చేసుకున్నారు. ఆయన హయాంలో ఎవరు చేయని విధంగా అడ్జంట్ ప్రొఫెసర్లని, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ అని, చైర్ ప్రొఫెసర్లని రకరకాల పేర్లతోటి తనకు నచ్చిన వాళ్ళని, తనకి ఇష్టం వచ్చిన వాళ్ళని, పార్టీ వాళ్ళు సిఫార్సు చేసిన వాళ్ళని ఇక్కడ ఉద్యోగాలు రాక అంటే ఇక్కడ ఉద్యోగాలు రాలేదంటే మెరిట్ లేదు. ఈ మెరిట్ లేని వాళ్ళందరూ ఎక్కడెక్కడో చిన్న కాలేజీల్లో ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ ఈ నేను చెప్పినటువంటి వివిధ పోస్టులు వాళ్ళు నియమించడం జరిగింది. రకరకాల పదవులు ఇచ్చి ఒక్కొక్కడికి నెలకు ₹1,00,000 ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా ఈ విశ్వవిద్యాలయంలో నింపారు. మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి యూనివర్సిటీని ఏకంగా వైసీపీ అనుబంధ రాజకీయ పార్టీ కార్యాలయంగా మార్చేశారు. ఛాంబర్లో అకాడమిక్ యాక్టివిటీ, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల కంటే ఎక్కువ పొలిటికల్ అఫైర్స్కే ప్రాధాన్యత ఇచ్చారు. అధికారులు, ఎమ్మెల్యేలు, ఆశావహులు ప్రసాద్ రెడ్డి ప్రాపకం కోసం ఎగబడేవారు. గంటల తరబడి ఆయన కోసం ఎదురు చూసేవాళ్లంటే అప్పట్లో ఆయన హవా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో జగన్ కోసం ప్రసాద్ రెడ్డి ఛాంబర్లోనే వ్యూహాలు రచించారు. ఇందుకోసం విద్యార్థులను గ్రౌండ్ లెవెల్ కి పంపించి సర్వేలు చేయించారనే టాక్ ఉంది. గతంలో ఎన్నడూ ఏయూలో ఇటువంటి విపరీత పోకడలు లేవు. వైఎస్ఆర్ విగ్రహం యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎదుటే ప్రతిష్ఠించారు. క్యాంపస్ లో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు చేయడంపై గవర్నర్ కు ఫిర్యాదులు వెళ్లాయి. తీరాజుత అధికారంలోకి వచ్చి ఏళ్ల తరబడి గడుస్తున్నప్పుడు కూడా యూనివర్సిటీలో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కారం చేయకుండా ఏదో కాలయాపన పేరు చెప్పి ఆ సమస్యలను ఏదో దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప యూనివర్సిటీలో ఉన్న మౌలికమైన సమస్యలు పరిష్కారం జరగడం లేదు. విచిత్రం ఏంటంటే అభివృద్ధి పనుల పేరుతో ముందు నిర్మాణాలను ప్రారంభించారు. ఆ తర్వాత టెండర్స్ పిలిచారు. భారీగా అవకతవకలు జరిగాయి. నార్త్ క్యాంపస్ పరిధిలో గ్రౌండ్ పునరుద్ధరణ పేరుతో చెట్లను నరికేశారు. వాటర్ బాడీలను పూడ్చేశారు. అప్పటి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ అండదండలతో ప్రసాద్ రెడ్డి చెలరేగిపోయారు. అందరినీ బుల్డోజ్ చేశారు. సీనియర్ క్వార్టర్స్ ని కూలగొట్టి సిఎస్ఆర్ ఫండింగ్ తో చేపట్టిన భారీ నిర్మాణాలు చేశారు. ఏ హబ్, స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ వంటివి ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయంతో జరగాల్సిన చాలా పనులు అప్పటి వీసీ ఏకపక్షంగానే చేసేవారు. ఇంజనీరింగ్ హాస్టల్స్ వెనకాల ఏరియా అంతా వ్యభిచార అడ్డాగా మారిపోయిందనే ప్రచారంతో సంచలనమైంది.
ట్రాన్స్జెండర్స్ అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారని స్వయంగా యూనివర్సిటీ పెద్దలే ప్రకటించారు. సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న క్యాంపస్లో సెక్యూరిటీ వందల మంది ఉంటారు. అటువంటి చోట ఇల్లీగల్ యాక్టివిటీ జరిగిందంటే అడ్మిన్ ఏ గుడ్డిగుర్రం పళ్ళు తోముతుందోనని విమర్శలు చెలరేగాయి. గ్రౌండ్ విస్తరణలో భాగంగా ల్యాండ్ ఫిల్లింగ్ కోసం నిర్మాణ వ్యర్థాలను తవ్వి తెచ్చి ఇక్కడ ఫిల్ చేశారు. వీటన్నింటిపై ప్రెజెంట్ అటవీ శాఖ కేసు నమోదు చేసింది. విశ్వవిద్యాలయానికి అవసరమైన స్టేషనరీ కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. గత పాలకులు టెండర్స్ లేకుండా స్టేషనరీ సామాన్లు కొనుగోలు చేశారు. అది కూడా మార్కెట్ ధర కంటే ఎక్కువ పేమెంట్ చేసి మరీ తెప్పించారు. దీనివల్ల ఏటా కొన్ని లక్షల రూపాయలు కొందరు జేబుల్లోకి వెళ్లాయి. యూనివర్సిటీలో ఎప్పుడు చూసినా నిర్బంధ వాతావరణం కనిపించేది. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు కిక్కురుమంటే ఒట్టు. పాలకవర్గం వికృత చర్యలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వీటిలో ఆర్థిక పరమైనవి కొన్నైతే పరిపాలనా పరమైనవి మరికొన్ని. యూనివర్సిటీల అభివృద్ధి, రీసెర్చ్ కోసం ఏటా వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా అందిస్తుంది. విద్యా ప్రమాణాలు మెరుగుపడినట్టుగా చూపించగలిగితే మరిన్ని నిధులు అందుతాయి. వాటిని మొత్తం గత పాలకవర్గం సొంతానికి వాడుకుంది. రూసా నిధుల గోల్మాలే ఇందుకు ఉదాహరణ. విచిత్రంగా ఈ తప్పులన్నీ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కి తెలుసు. వాటిని విద్యార్థి సంఘాలు కూడా ప్రశ్నించే ధైర్యం చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఇన్ఛార్జ్ బీసీని నియమించింది. ఇటీవల ఐఐటి ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ ను అపాయింట్ చేశారు. యూనివర్సిటీలో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దడం ఇప్పట్లో అయ్యే పని కాదు. గతంలో ప్రసాద్ రెడ్డి అర్హతలతో సంబంధం లేకుండా ఇష్టారీతిన నియామకాలు చేపట్టారు. యూజీసీ గైడ్ లైన్స్ పాటించలేదు. ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. 45 మందిని అనుబంధ ఆచార్యులుగా నియమించారు. అడ్మిషన్లు తగ్గాయి అనే కారణంతో దాదాపు 28 కోర్సులు మూసివేశారు. 250 మందికి పైగా గెస్ట్ ఫ్యాకల్టీని సాగనంపారు. అడ్డగోలుగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించారు. గత కొన్నాళ్లుగా టీడీఆర్ హబ్ ఆధ్వర్యంలో వీటిపై అంతర్గత విచారణ జరిగింది. సుమారు 400 మందిని గైడ్స్ గా నియమించారు. వారిలో చాలా మందికి అర్హత లేదు. ఇదంతా కాంట్రవర్సీ కావడంతో పీహెచ్డీ ప్రవేశాలను వర్సిటీ నిలిపివేసింది. తిండి సరిగా లేదని, హాస్టల్స్ లో సౌకర్యాలు లేవని విద్యార్థులు రోడ్డెక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వసతి గృహాలు నరక కూపాలుగా మారాయి. హాస్టల్స్ లో మద్యం, గంజాయి కామన్ అయ్యాయి. ఎక్కడ పడితే అక్కడ కాండోమ్స్ దొరికాయి. నిఘా, నియంత్రణ లేకుండా పోయింది. ప్రెజెంట్ ఆంధ్ర యూనివర్సిటీ కార్యనిర్వహణ, గతంలో జరిగిన అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ విభాగం రహస్యంగా వివరాలు సేకరిస్తోంది. సమగ్రంగా ఆధారాలు చేతికందిన తర్వాత కేసులు నమోదు చేసేందుకు సన్నద్దమవుతోంది. ఈ ప్రయత్నం కొలిక్కి రావడానికి కొంత సమయం పట్టొచ్చు. ఈ విషయంలో ఎవరినీ బదిలిపెట్టేది లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. మొత్తంగా 100 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఏయూ గత 5 ఏళ్లలో రాజకీయ చట్రంలో నలిగిపోయిందనేది వాస్తవం. కొత్త ఉద్యోగాలు లేవు, కొత్త కోర్సెస్ లేవు, ఉన్న కోర్సులకు ప్రొఫెసర్స్ లేరు. డిపార్ట్మెంట్స్ మూతపడుతున్నాయి. చేసిన పీహెచ్డీలకు విలువ లేకుండా పోయింది. కొన్ని డిపార్ట్మెంట్స్ మూతపడటానికి సిద్ధంగా ఉన్నాయి. ఉన్న వాటిలో ప్రొఫెసర్స్ లేరు. చాలా మంది రిటైర్ అయిపోయారు. కొత్త రిక్రూట్మెంట్స్ లేవు. దొడ్డిదారి నియామకాలు, అవినీతి, అరాచకం, ఏకపక్షం, ముఠాలు, గ్రూపులు, కులాలు అన్నీ కలగలిపి ఆంధ్ర యూనివర్సిటీని భ్రష్టు పట్టించాయి. ఎంతో గొప్పగా చెప్పుకునే ఏయూ క్యాంపస్ పరువు, ప్రతిష్ట బజారు పాలైంది.